అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వివిధ పంటల్లో పొగాకు లద్దె పురుగు నష్టం, సమగ్ర సస్యరక్షణ చర్యలు. పూత పిందె దశలోని మామిడి తోటల్లో చీడపీడలు నివారణ. పశువుల్లో ఎద లక్షణాలు నిర్ధారణ. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మండు టెండల్లో మధుర రుచిని పంచే మామిడి తోటలు ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో పూత, పిందె, కాయ పెరిగే దశల్లో ఉన్నాయి. పూత, పిందె దశల్లోని తోటలు పలు రకాల చీడపీడలను ఆకర్షిస్తాయి. ముఖ్యంగా తేనె మంచు, తామర పురుగులు, కాయతొలుచు పురుగులు, పిండి నల్లి, టెంక పురుగులతో పాటు పండు ఈగ, అలాగే తెగుళ్లలో బూడిద, పక్షికన్ను తెగుళ్లు మామిడిని వివిధ దశల్లో ఆశిస్తాయి. ఈ చీడపీడల నివారణకు మామిడి తోటల్లో ఎలాంటి సస్యరక్షణ పద్ధతులు ఆచరించాలో తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఏలూరు జిల్లా నూజివీడులోని మామిడి పరిశోధనా స్థానం కీటక శాస్త్రవేత్త డాక్టర్ శాలిరాజు. మామిడిలో కొన్ని రకాల గొంగలి పురుగులు, మనకు ఈ యొక్క ఫ్రూట్ బోరర్ అంటారు, కాయతొలుచు పురుగు కూడా ఆశించి నష్టం కలుగజేస్తూ ఉంటుంది. మనకు కాయ ఏర్పడిన దశ నుంచి మనకు గోలికాయ సైజు నుంచి కూడా కావలసినటువంటి సమగ్ర శిక్షణ చర్యలు చేపట్టాలి. హెక్టార్కు ఒకటి చొప్పున లైట్ ట్రాప్ పెట్టుకోవటం, అది 160 వాట్స్ బల్బును మనం పెట్టుకున్నట్లయితే ఈ తల్లి రెక్కల పురుగును మనము నివారించుకోవచ్చు. లైట్ ట్రాప్స్తో పాటుగా మనము కంపల్సరీగా ఈ యొక్క సాయంకాలం పూటల్లో తోటలో ఎండుమంటలు అనేవి కూడా ఏర్పాటు చేసుకుంటే ఈ రెక్కల పురుగును మనం నివారించుకోవచ్చు. కాయతొలుచు పురుగు నివారణ కూడా మనకు పూత దశ నుంచే కంపల్సరీగా వేప సంబంధిత మందులు 5% వేప గింజల కషాయం కానీ, లేకపోతే అజాడిరెక్టిన్ 3000 ppm అయితే 3 ml పూత దశ నుంచి ఒక 2-3 నెలల వరకు మనం పిచికారీ చేసుకున్నట్లయితే కాయతొలుచు పురుగును నివారించుకోవచ్చు. లేకపోతే శనగ గింజ సైజులో మనకు కాయ ఉన్నప్పుడు బీటీ అన్న మందును మనము 1 గ్రాము 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవటం. అదేవిధంగా లేకపోతే నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు అజాడిరెక్టిన్ 3000 ppm మనకు 2 ml, దానితో పాటుగా మనకు క్లోరిపైరిఫాస్ అన్న మందును 50 EC మందును 1 ml 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవటం. అదేవిధంగా ఇంకా మనకి ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్నటువంటి ఫ్రూట్ కవర్స్ అనేవి కూడా మామిడికి వినియోగించుకుంటే ఈ కాయతొలుచు బారు నుంచి మనం తప్పించుకోవచ్చు. దాని ద్వారా మన క్వాలిటీ ఫ్రూట్ను కూడా తీసుకోగలుగుతాము. పండుగ బారి నుంచి కూడా మనము మామిడిని మనం కాపాడుకోవాలి. పండుగ మనకు ముఖ్యంగా ఇక కాయ మెచ్యురేషన్ స్టేజ్లో మనకు ఎక్కువగా కనపడి ఆశించి నష్టం కలుగజేస్తుంటుంది. కాబట్టి వీటికి కూడా రైతులందరూ కూడా మనకు ఎకరానికి 4 నుంచి 6 చొప్పున మనకు ఇక పండుగ ట్రాప్స్ అంటారు, ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ను ఏర్పాటు చేసుకోవాలి, మిథైలిజినాల్ ట్రాప్స్ని. వీటితో పాటుగా ఫ్రూట్ కవర్స్ను కూడా మనం 80 నుంచి 100 గ్రాములు ఉన్న ఫ్రూట్ కవర్స్ వాడుకున్నప్పుడు కూడా ఇక పండుగ బారి నుంచి మనము తప్పించుకోవచ్చు. అదేవిధంగా ఇంకా మనం వేప నూనె 5 ml లేకపోతే గానుగ నూనె 5 ml 1 లీటర్ చొప్పున కలుపుకొని ఇక పండుగ బారి నుంచి మనం తప్పించుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం వాతావరణ పరిస్థితిని బట్టి కొన్ని రకాల తెగుళ్ళు కూడా మనం గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా యాంథ్రక్నోస్ ఆకుమచ్చ తెగులు అంటారు. సో వీటి నివారణకు మనము మ్యాంగో జబ్ M45 అంటారు, అది 2.5 గ్రాములు, లేకపోతే కార్బెండజిమ్ మన మందును 1 గ్రాము 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవడం, లేకపోతే మ్యాంగో జబ్బు కార్బెండజిమ్ కాంబినేషన్లో ఉన్న మందు 2 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవటం. ప్రస్తుతం ఉన్నటువంటి
ఇలాంటి అధిక మంచు ప్రభావము అంటే పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు, రాత్రి చాలా లో టెంపరేచర్స్ వల్ల కూడా మనకు ఈ యొక్క పౌడరీ మెల్యూ డిసీజ్ కూడా మనకు బూడిద తెగులు అనేది కూడా రావడం గమనిస్తూ ఉన్నాము. సో వాటి నివారణకు మనకు ఎగ్జాకోనజోల్ అన్న మందును 2 మిల్లీలీటర్లు, లేకపోతే ప్రొపికోనజోల్ అన్న మందును 1 మిల్లీలీటరు, లేకపోతే డైఫెన్ కనోజోల్ అన్న మందును మనకు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనము మామిడిలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క తెగులను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. పంటలను చేతికందే వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా ఏదో మూల నుంచి ఏదో ఒక చీడపీడ తమ ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంటుంది. చీడల్లో పొగాకు లద్దె పురుగులు పంటలను మోళ్లుగా మార్చి తీవ్ర నష్టాన్ని చేస్తుంటాయి. వేరుశెనగ, మొక్కజొన్న, పత్తి, ఆముదం వంటి పంటలతో పాటు క్యాబేజీ, క్యాలీఫ్లవర్, అరటి, ఇతర పండ్ల తోటలు, పూల మొక్కలు ఇలా ఏ పంటకు పొగాకు లద్దె పురుగు మినహాయింపు కాదు. లద్దె పురుగులు పంటపై ఒక సైన్యంలా దాడి చేసి మట్టుబెడతాయి. కాబట్టి నివారణ తప్పనిసరి. పురుగు దశ పెరిగే కొద్దీ రసాయనాలకు లొంగకుండా పోతుంది. ఇప్పటికే మందులకు నిరోధక శక్తిని పెంచుకొని వినాశకారిగా మారిన ఈ పురుగు నివారణకు ఏ ఒక్క చర్యో పాటిస్తే సరిపోదు. సమగ్ర యాజమాన్య సస్యరక్షణ పద్ధతులను తప్పక పాటించాలి. వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మనం వేసినటువంటి ఈ పంటల్లో అవి ఆహారధాన్య పంటలు కానీ, లేదంటే ఉద్యాన పంటలు, అదేవిధంగా కూరగాయల పంటల్లో అన్ని పంటల్లో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఈ పురుగు ఏంటంటే పొగాకు లద్దె పురుగు. ఈ పొగాకు లద్దె పురుగు ఏంటంటే ఎక్కువ రకాల పంటల్లో ఇది ఆశ్రయం పొందుతుంది. కాబట్టి జీవిత చక్రాన్ని కంప్లీట్ చేసుకోవడానికి కావలసిన పంటలు నిరంతరం కూడా అందుబాటులో ఉండటం వల్ల ఈ పొగాకు లద్దె పురుగు అనేది ఎక్కువ సమస్యగా మరి మారుతుంది. అన్ని పంటల్లోనూ మనం తీసుకుంటే అపరాల పంటల్లో కానీ, వేరుశెనగ పంటల్లో కానీ, అలాగే ఇటీవల కాలంలో మొక్కజొన్న పంటల్లో పొడోప్టరా ఫ్యూజిపెరడా అని చెప్పి అది మొక్కజొన్నలో ఎక్కువగా మన కత్తెర పురుగు రూపంలో ప్రధాన సమస్యగా మారిపోయింది. ఇలాగ రకరకాల పంటల్లో ఉండటం వల్ల దీన్ని తాలూకా నియంత్రణ కొంచెం కష్టమని చెప్పుకోవాలి. కాబట్టి ఈ పురుగు నివారించుకోవాలనుకుంటే మనం సమగ్ర సస్యరక్షణ చర్యలు అంటే అన్ని రకాలు సేద్య పద్ధతులు, భౌతిక పద్ధతులు, అదేవిధంగా రసాయన పద్ధతులు ఇవన్నిటిని కూడా ఒకదానికోటి అనుసంధానం చేస్తూ మనం పలు రకాలైనటువంటి పద్ధతుల్ని అవలంబించాల్సిన అవసరం ఉంటుంది. నియంత్రణలో భాగంగాను రసాయనాలకు వెళ్ళిపోవడం మంచి పద్ధతి కాదు. రైతులు ఏంటంటే ఈ పురుగు ఇలాగ ఆకు తినటము లేదా ఆకుకు ఒక రంధ్రం కనిపించేసరికే రసాయనాలను కొట్టేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే పొగాకు లద్దె పురుగు మనం కొట్టినటువంటి రసాయన మందులకి అది తట్టుకునేటువంటి శక్తిని అభివృద్ధి చేసుకొని తర్వాత తరం కనుక వచ్చిందంటే మనం మరికొన్ని పురుగు మందులు అతిగా కొట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. దీనివల్ల రసాయనాలు ఎక్కువగా వినియోగం చేయడం, రసాయనాల మీద ఖర్చు పెరిగిపోవడం, అదేవిధంగా పంట మీద నష్టం కూడా పెరిగిపోవడం మనం గమనిస్తున్నాం. కాబట్టి దీనికి ప్రధానమైనటువంటి సమగ్ర సస్యరక్షణలో భాగంగా ఏంటంటే మన వేసవిలో వీలైతే కనుక లోతు దుక్కులు ఒకసారి చేస్తే ఈ లోపల భూమిలో ఉన్నటువంటి ఈ కోసెస్ దశలు కానీ, పంట తీసిన వ్యర్థాల్లో ఉండే కాండాల్లో కూడా ఈ కోసెస్ దశలు ఏవైతే ఉంటాయో అవి నాశనం చేయాలంటే వేసవిలో కూడా లోతు దుక్కులు అనేవి మనం తప్పనిసరిగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వేప నూనె అయితే కనుక 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడం. వేప కషాయం కానీ నూనె గుడ్ల మీద పనిచేస్తుంది, గొంగలి పురుగు మీద పనిచేస్తుంది, కోసెస్ దశ మీద కూడా పనిచేస్తుంది. ఈ వేప మందు పిచికారీ చేస్తే ఆ వాసనకి తల్లి పురుగులు కూడా ఆ పొలానికి రాకుండా ఉంటాయి, గుడ్లు పెట్టకుండా ఉంటాయి. అదేవిధంగా ఫిరమోన్ ట్రాప్స్ని పంట వేసిన తర్వాత ఒక 15-20 రోజుల నుంచి కూడా పంట నుంచి ఒక అడుగు ఎత్తులో వీటిని ఏర్పాటు చేసుకోవడం, పంట పెరుగుతున్న కొద్దీ ఆ ఫిరమోన్ ట్రాప్ పెట్టేటువంటి ఎత్తును పెంచుకుంటూ రావాలి. అంటే కర్ర తాలూకా పొడవుని పెంచుకుంటూ వచ్చి మనం ఫిరమోన్ ట్రాప్స్ పెట్టుకుంటే అందులో రెక్కల పురుగులు పడిపోతాయి. అవి కూడా మగ రెక్కల పురుగులు పడతాయి. మనకు ఒక రాత్రికి 4 లేదా 8 రెక్కల పురుగులు పడ్డాయంటే ఉధృతిని కూడా అంచనా వేయడానికి కూడా మనకి ఈ ఫిరమోన్ ట్రాప్స్ అనేవి ఒక ఆలోచన ఇస్తాయి. ఇవి ఒక నిఘాకి పనికి వస్తాయి, పురుగు ఉందా లేదని తెలుసుకుంటాం. ఎక్కువగా ఉంటే అప్పుడు మందుల పిచికారీ మీద దృష్టి పెట్టడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. పంట కన్నా
ఒక అరడుగు ఎత్తులో ఈ పంగల కర్రలు పెట్టేసి ఉంటే దాని మీద పక్షులు వచ్చి వాళ్తుంటాయి. పక్షులు ఆ గొంగల పురుగులు ఏరి తినేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా కూడా మనం కొంతవరకు పురుగు తాలూకా ఉధృతిని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సమగ్ర యాజమాన్య పద్ధతులు, సేద్య పద్ధతులు ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఈ పురుగు ఉధృతి ఎక్కువ ఉంటే అప్పుడు రసాయనాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆకు జల్లెడ్లా మారిపోతుంది, మనం కొట్టినటువంటి వేప మందు కూడా పని చేయలేనప్పుడు, అంటే 3వ దశ 4వ దశ గొంగల పురుగులు అంటాం. కొంచెం పెద్దగా గొంగల పురుగులు ఉంటాయి. జేగురు రంగుకి గొంగల పురుగు మారిపోయి దాని మీద చారలు కూడా మనకి కనిపిస్తాయి. ఆకును ఎక్కువగా తినేసి పంటకు నష్టం కలుగజేస్తుంది. కాబట్టి అప్పుడు నవాల్యూరాన్ అనేటువంటి మందు అయితే కనుక 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చెప్పును కలిపి పిచికారీ చేయటం కానీ, లేదా కొరైజిన్ అంటాం, క్లోరెంట్రా నిలిప్రోలిన్ అయితే కనుక 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పును కలిపి పిచికారీ చేయడం కానీ, లేదా ఎమామిక్టిన్ బెంజియేట్ అంటాం, అదైతే కనుక 0.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదు ఇంకా ఉధృతి ఎక్కువగా కనిపిస్తుందన్నప్పుడు స్పైనోసాడ్ అనేది 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పున కలిపి కూడా మనం పిచికారీ చేసుకుంటే మనకి ఈ పొగాకు లద్దె పురుగు ఉధృతి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. కొట్టేటప్పుడు కూడా మందు మార్చి మందు పిచికారీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కోసారి 4, 5, 6 దశలు ఒక్కోసారి రసాయనాలు కూడా లొంగవు. అలాంటప్పుడు ఈ విషపేర తయారు చేయడానికి ప్రయత్నం చేయాలి. తవుడు ఒక 5 నుంచి 10 కిలోలు, దానికి ఈ మోనోక్రోటోఫాస్ కానీ లేదంటే క్లోరిఫైర్ఫాస్ ఒక 1/2 లీటరు తవుడు బెల్లాన్ని ముందుగా కలిపేసి తదుపరి ఈ రసాయన మందుని కలిపి మనం కానీ ఉంటే అది ఫెర్మెంట్ అవుతుంది. మీకు బెల్లం కానీ తవుడు కలిపిన తర్వాత ఫెర్మెంట్ అయితే ఒక రకమైన పులిసిన వాసన వస్తుంది. అలాంటప్పుడు ఈ కలిసిన మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి మనం సాయంత్రం పూట కనుక పొలంలో అక్కడక్కడ పడేస్తే ఈ పులిసిన వాసనకి అట్రాక్ట్ అయ్యి ఈ పొగాకు లద్దె పురుగు, గొంగల పురుగులు మనం వేసిన విషపు ఎర తిని 1 రోజు 2 రోజుల్లోనే అవి చనిపోవడం అనేది జరుగుతుంది. సాలుకు ఒక దూడ సంవత్సరం పొడవునా పాలు. పాడి పరిశ్రమ 10 కాలాల పాటు కొనసాగాలంటే పశుపోషకులు గుర్తుంచుకోవాల్సిన ప్రథమ అంశం ఇది. సాధారణంగా పశువు 1.5-2 ఏళ్ల వయసుకు ఎదకొచ్చి సకాలంలో చూడి కట్టాలి. తర్వాత ప్రతి సంవత్సరం ఈనాలి. ఒక 10 సంవత్సరాల కాలంలో 7 నుంచి 8 దూడలనివ్వాలి. అలా ఇవ్వలేదంటే మందవృద్ధి మందగించినట్లే, విలువైన కాలం వృధా అవుతుంది. ఇది రైతులను నష్టాల్లోకి నెట్టివేస్తుంది. అలా జరగకుండా ఉండాలన్నా, పాడి పరిశ్రమ 3 ఆవులు 6 దూడలతో కలకలలాడాలన్నా పశువుల్లో ఎద లక్షణాలను సకాలంలో గుర్తించడంతో పాటు కృత్రిమ గర్భధారణ చేయించాల్సి ఉంటుంది. వివరాలు నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సోమయ్య నుంచి తెలుసుకుందాం. పశువుల యొక్క ఎద లక్షణాలని రైతులు సక్రమంగా గుర్తించడము చాలా అవసరము. అలా గుర్తించిన పక్షంలో రైతు ఒక ఎద పశువు కానీ మిస్ అయితే 10,000 రూపాయల నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కావున ఎద లక్షణాలు తెలుసుకుని రైతులు సక్రమంగా ఎద లక్షణాలు గుర్తించిన తరువాత పశువుకి మేలైన జాతి పశువుల యొక్క కృత్రిమ గర్భధారణ చేయించడం ద్వారా లాభదాయకం పొందడానికి అవకాశం ఉంటుంది. పశువు ఈనిన తర్వాత 45 రోజుల నుంచి ఎద లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. 45 రోజుల నుంచి 90 రోజుల మధ్య పశువు ఎద లక్షణాలను కానీ గుర్తించి ఆ కృత్రిమ గర్భధారణ చేయిస్తే ప్రతి సంవత్సరము ఒక ఏడాదికి ఒక దూడ కలిగేదానికి రైతుకి అవకాశం ఉంటుంది. ఏడాదికి ఒక దూడ పొందితే ఎక్కువ పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. పశువులు యొక్క ఎద లక్షణాల్లో పశువులు తీగేస్తాయి. గేదె జాతుల్లోనైతే మోగ ఎద ఉంటుంది. ఒక పశువు మీద ఇంకొక పశువు ఎక్కుతుంది. ఇలా ఉన్న లక్షణాలని గుర్తించినప్పుడు ఉదయం పశువు ఎద లక్షణాలు చూపిస్తే సాయంత్రం పూట ఆ యొక్క కృత్రిమ గర్భధారణ చేయించాలి. సాయంత్రం పూట ఎద లక్షణాలు చూపిస్తే ఉదయం పూట మరలా కృత్రిమ గర్భధారణ చేయించాలి. ఇలా చేయించడం ద్వారా కట్టు నిలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా కట్టు నిలిస్తే సూలి పశువు అవుతుంది. సూలి పశువుని కూడా మనము బాగా పోషణ చేసుకోవాల్సిన అవకాశం ఉంది. ఎద లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపించినప్పుడు రైతులు దగ్గరలో ఉన్న పశు వైద్యాధికారిని సంప్రదించి వాటికి ఉన్న లోపాలని లేకపోతే గర్భసంచిలో ఉండే సమస్యను తెలుసుకుని సరైన వైద్యం చేయించటము, లేదు పశుపోషణలో ఏదైనా లోపం ఉంటే కావలసిన మినరల్ మిక్చర్ అందించటము, ఫాస్ఫరస్ కానీ ఐరన్ కానీ ఇలాంటి లోపాలని గుర్తించడము. ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న CADDLలో ఈ యొక్క
ధాతు లోపాలను కూడా పరీక్షిస్తున్నారు. ఏ ధాతు లోపం వల్ల ఉంటే ఆ ధాతువుకు సంబంధించిన మినరల్ మిక్చర్ని అందించడం కూడా మనం చేయవచ్చు. ఇలా చేయటం ద్వారా పశువు యొక్క ఎద లక్షణాలను బాగా స్పష్టంగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. తదుపరి కావలసిన పచ్చిగడ్డిని కూడా వాటికి సమయానికి అందించటము, మిశ్రమ దానాన్ని అందించటము, ఇలా చేయటం ద్వారా రైతులు పశువు యొక్క ప్రస్ఫుటమైన ఎద లక్షణాలు తెలుసుకుని వాటిని కృత్రిమ గర్భధారణ సమయానికి చేయించటము, పశువు యొక్క చూలు నిలిచి ప్రతి ఏడాది తనకు లేగదోడలు కలిగించేదానికి అవకాశం ఉంటుంది. అన్ని పశు వైద్య కేంద్రాల్లోనూ కూడా ముర్రా జాతి, తర్వాత ఒంగోలు జాతి, ఈ దేశవాళీ పశువుల షాహివాలు, గిర్రి, ఈ సంబంధించిన ఘనీకృత వీర్యాన్ని కూడా మేము అందుబాటులో ఉంచుతున్నాము. సంకరజాతి పశువులు అయితే హెచ్ఎఫ్, జెర్సీ ఈ రకమైన కృత్రిమ గర్భధారణకు సంబంధించిన ఘనీకృత వీర్యాన్ని అందుబాటులో ఉంచుతున్నాము. వీటన్నిటిని కూడా సక్రమంగా వినియోగించుకుని పశువుల్ని పోషణలో జాగ్రత్తలు తీసుకుని, చూలి పశువుల పోషణలో కూడా జాగ్రత్తలు తీసుకుని రైతు బాగా పోషణ చేసుకోవటం ద్వారా మంచి పాడి పరిశ్రమ అభివృద్ధిని చేసుకోవడానికి అవకాశం ఉంది. చూలి పశువుల పోషణలో కూడా చూలి పశువు బాగా పాలు ఇవ్వాలన్న, తర్వాత పాడి పరిశ్రమగా మారి పాలు ఇవ్వాలన్నా, మంచి దూడని కలగాలన్నా పాడి పశువుకి మాత్రమే కాకుండా చూలి పశువుగా ఉన్నప్పుడు కూడా మంచి పోషణ ఇవ్వాలి. దానికి ఎప్పుడు కూడా ఈ మినరల్ మిక్చర్లు అందించటము, ఈ డీవార్మింగ్ని చేయటము, తర్వాత పశుగ్రాసాల్లో ఇప్పుడు నేపియరు, తర్వాత సూపర్ నేపియరు, అన్ని రకాల లెగుము జాతి గడ్డెల జాతులను కూడా వాటికి అందించడం ద్వారా ఎక్కువ పాల ఉత్పత్తి పొందటానికితో పాటు అవి డ్రై ఫీడ్లో ఉండకుండా కూడా చూసుకుంటానికి అవకాశం ఉంటుంది. రైతులకి అందరికీ మనవి చేయనిది ఏమనగా, మేము రైతులందరి కోసము భారతదేశంలో నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రాం, జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమంలో భాగంగా రైతులందరికీ కూడా పశువైద్య కేంద్రాలలో ఉచితంగా కృత్రిమ గర్భధారణ ఇంజెక్షన్లని అందించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ మాసం నుంచి ఇప్పటి జనవరి మాసానికి కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. వాటిని అందరూ కూడా రైతు ఎలాంటి రుసుము చెల్లించకుండా కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని రైతులు పశువైద్య కేంద్రాల్లో, రైతు భరోసా కేంద్రాల్లో తీసుకోవలసిందిగా మనం చేస్తున్నాం. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. కొత్తిమీర సాగు విధానం తెలియచేయండి అంటూ అడుగుతున్నారు మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి రవికుమార్. మన రాష్ట్రంలో పండించే సుగంధ ద్రవ్య పంటల్లో కొత్తిమీర ముఖ్యమైనది. ఈ మన రాష్ట్రంలో రైతులు ఇది ఆకు మరియు విత్తనోత్పత్తి కోసం సాగు చేయడం జరుగుతుంది. ఇక వాతావరణం విషయం చూసినట్లయితే పొడి వాతావరణము అంటే 20 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో సాగు చేసుకోవడానికి అనువైన పంట. ఇంకా నేలల విషయం చూసినట్లయితే దాదాపు అన్ని నేలల్లో ఈ కొత్తిమీరని సాగు చేయవచ్చు. అలాగే ఉదజని సూచిక 6 నుంచి 8 ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి. రకాలు చూసినట్లయితే స్వాతి, సింధు, శ్వేత, సుగుణ, సుస్థిర, అలాగే సురచి, సాధన, ఏపీహెచ్, ధనియా వంటి రకాలు ఉన్నాయి. మనము ఆకు కోసం సాగు చేసుకున్నాలనుకుంటే మనము 30 నుంచి 40 రోజులకి మనకి కోతకు వస్తుంది. అదే విత్తనోత్పత్తి కోసం అయితే స్వల్పకాలిక రకాలు 70 నుంచి 80 రోజులకి, అదే మధ్యకాలిక రకాలు 90 నుంచి 100 రోజులకి మనకు కోతకు వస్తాయి. ఇంకా మనము ఎన్ఆర్సి సీడ్ స్పైసెస్ అజ్మీర్ నుంచి విడుదల చేసిన రకాలలో మనకి అజ్మీర్ కొత్తిమీర 1, అజ్మీర్ కొత్తిమీర 2, అలాగే AGCR1 అనే రకాలు ఉన్నాయి. ఇవి కూడా మన ప్రాంతానికి అనువైన రకాలు. అలాగే IIHR బెంగళూరు నుంచి విడుదల చేసిన రకాలలో అర్కా ఈషా అనే రకం ఒకటి ఉంది. ఈ అర్కా ఈషా అనే రకము మల్టీకట్ టైప్, అంటే మనము కత్తిరింపులు తీసుకోవచ్చు. మొత్తం మొక్క అంతా అప్రూట్ చేయకుండా కత్తిరింపులు తీసుకుంటే అది మళ్ళీ మనము రిజువనేట్ అవుతుంది. మనము ఆకు కోసం విత్తుకోవాలనుకున్నప్పుడు ఎకరానికి 20 నుంచి 25 కేజీల విత్తనం అనేది పడుతుంది. ఇక విత్తుకునే ముందు విత్తనాన్ని అలిచి 2 బద్దల కింద చేసిన తర్వాత మనము విత్తాల్సి ఉంటుంది. ఇక ఈ మొలకలు అనేవి మనకి 10 నుంచి 15 రోజులు సమయం అనేది పడుతుంది మొలకెత్తడానికి. ఈ ఎరువుల యాజమాన్యంలో భాగంగా మనం ఆఖరి దుక్కులో 10 కిలోల పశువుల ఎరువుతో పాటు 20 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరము, అలాగే 16 కిలోలు పొటాషియం ఇచ్చే ఎరువులని మనము ఆఖరి దుక్కులో వేయాలి. అలాగే పైపాటుగా 6 కిలోల నత్రజని,
పైపాటుగా 30 రోజుల తర్వాత పంటకి అందించాల్సి ఉంటుంది. నీటి యాజమాన్యంలో భాగంగా నీటి తడులు అనేవి మనం కాలాన్ని బట్టి అలాగే నేలలో ఉన్న తేమను బట్టి మనం అందించాల్సి ఉంటుంది. కాబట్టి కీలక దశల్లో మనము అంటే విత్తనాలు మొలకెత్తే సమయము, పూత అప్పుడు అలాగే గింజ కట్టినప్పుడు కూడా నీటి ఎద్దడి అనేది లేకుండా చూసుకోవాలి. ఇది ఆకుకూర పంట కాబట్టి స్ప్రింక్లర్ డ్రిప్ సదుపాయం ఉన్న రైతులు వీటి కింద కూడా మనము కొత్తిమీరని సాగు చేసుకోవచ్చు. అంతర్కృషిలో భాగంగా కలుపు నివారణ, ప్రీ ఎమర్జెంట్ హెర్బిసైడ్ పెండిమిథాలిన్ అనే మందు, బరువు నెలల్లో అయితే 200 లీటర్ నీటిలో 1 లీటర్ పెండిమిథాలిన్ అనే మందు, అదే తేలికపాటి నెలల్లో 1.3 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. తరువాత 30 రోజుల తర్వాత కూలీల పెట్టు కానీ లేకపోతే గొర్రె సహాయంతో కానీ మనము కలుపు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అంతర్ పంటగా వివిధ రకాల కూరగాయ పంటల్లో అలాగే పళ్ళ తోటల్లో చెట్ల కింద కూడా ఈ కొత్తిమీరని సాగు చేసుకోవచ్చు. దీనివల్ల రైతుకి అదనపు ఆదాయం కూడా లభిస్తుంది. దిగుబడి చూసినట్లయితే ఈ పంట ఆకు కోసం అయితే 30 నుంచి 40 రోజులకి కోతకు వస్తుంది. అదే విత్తనోత్పత్తికి అయితే ఈ పంట 80 నుంచి 100 రోజులు అంటే స్వల్పకాలిక మధ్యకాలిక రకాలు బట్టి మనము దిగుబడి పొందవచ్చు. ఇవి ఆకు కోసం అయితే 30 నుంచి 40 రోజుల్లో మనము పుల్లింగ్ టైప్ అయితే నేరుగా అవి తీసివేయచ్చు, లేదా మల్టీ కట్ టైప్ అర్కా ఇషా లాంటి రకాలలో అయితే మనము 3 నుంచి 4 సార్లు మనము కట్ చేసుకొని దిగుబడిని అనేది తీసుకోవచ్చు. విత్తనోత్పత్తి కోసం అయితే గింజలు అనేవి ముదిరు స్ట్రా కలర్ అంటే 60% మొక్కలు గోధుమ వర్ణంలోకి ఈ విత్తనాలు మారిన తర్వాత మనము ఈ మొక్కలను అనేది కట్ చేసుకుని కళ్ళెంలో ఆరబెట్టుకుని 2 నుంచి 3 రోజుల తర్వాత శుభ్రపరచుకొని పాలిథిన్ సంచుల్లో 8% మాయిశ్చర్ తేమ శాతం ఉన్నంత వరకు మనము భద్రపరచుకోవాల్సి ఉంటుంది. ఇక మనం దిగుబడి చూసినట్లయితే ఆకు కోసం సాగు చేసుకునే రైతులకి ఎకరానికి 3 నుంచి 4 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగ ధరలు రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. గత 2 రోజులుగా క్వింటా గరిష్ట ధర 10,000 రూపాయలు పలకగా తాజాగా 13,000 పలకడంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు. మధ్యస్థ ధర 8,136 రూపాయలు, కనిష్ట ధర 5,170 రూపాయలు పలుకుతోంది. 70 సంవత్సరాల మార్కెట్ చరిత్రలో వేరుశెనగకు అత్యధిక ధర పలికిందంటూ అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఈసారి పంట సాగు విస్తీర్ణం తగ్గడం, దిగుబడులు పరిమితం కావడం సైతం ధరల పెరుగుదలకు ఒక కారణమంటూ వ్యాపారులు చెబుతున్నారు. ఎకరన్నర వేసిన 40 మూటలైనాయి. 30,000 పెట్టుబడి పెట్టింటాను ఎకరన్నరకి. రేటు 10,900 మంచి రేటు. రేట్ అయితే బాగా కలిసి వచ్చింది. ఈ ధర ఎప్పుడు పోలేదురా. బుడలేసామే ఎకరన్నర బుడలేసింటే 25 డోర్లు అయిందే. రేటు 10,850. బంగారాలు వచ్చిన రేటు కానీ ఏమన్నారు. మా తరంలో మా తాతలు కూడా అమ్మలే ఇట్లా. నాకు 50 నుండి బుడలేస్తాను. ఇప్పుడు చూడలే, మా భూమి పుట్టిన కాడ నుండి చూడలే. రేటు ఇట్లా ఉన్నాగా జబర్దస్త్ ఉంది. నాయన ఊకేంటి కాకపోతే చెప్పాలా. 3 ఎకరాలు వేరుశనగ వేసింటి 60 బస్తాలు అయినాయి. ఎప్పుడు 6,000 5,000 అమ్ముతుంది. ఈసారి టాప్ రేటు 10,700 అమ్మినాం. ఫుల్ హ్యాపీ. నేను 8,000 పోతే 9,000 పోతే చాలు అనుకున్నాను. 10,700 అంటే టాప్ రేటు. ఫుల్ సంతోషం. గిట్టుబాటు అవుతుంది. చాలు ఎకరాకి 10 క్వింటాలు అవుతాయి. ఇప్పుడు 3 ఎకరాలు 30 క్వింటాలు అవుతాయి. చాలు ఫుల్ హ్యాపీ. పెట్టుబడి ఎకరాకి విత్తనాల ఖర్చులు చేస్తే ఎకరాకి ఒక 15,000. విత్తనాలతో మొత్తం కలిపి 3 ఎకరాలకు 1,80,90 నుండి 1,00,000 దాకా ఉంటుంది. ఇప్పుడు ఇంకా 30 క్వింటాలు అయితే 3 లక్షలు వచ్చేస్తాయి. 28 క్వింటాలు కష్టంగా అవుతాయి. ఎకరాకి 10 క్వింటాలు పండుతాయి. ఈసారి ఫుల్ హ్యాపీ. పోయిన సంవత్సరం 5,000 6,000 అమ్మినాం. ఎప్పుడు అమ్మలేదు రేటు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.